విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున జూనియర్ వైద్యుల ఆందోళన. దేశంలో ఇలాంటి ఘటనలు జరగడానికి వ్యతిరేకిస్తూ మహిళా సంఘాల ఆందోళన. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా లాంటి సమయంలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తే మాపై దాడులు చేస్తారంటూ జూనియర్ వైద్యుల నిరసనతో విశాఖ కేజీహెచ్లో వైద్య సేవ నిలిపివేత, ఎమర్జెన్సీ సేవల కొనసాగింపు, ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఓపీ ఈరోజు రేపు బంద్ పాటిస్తున్నాయి. మాకు రక్షణ కల్పించే అంతవరకు ఈ పోరాటం ఆగదని డిమాండ్ చేశారు. జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య సంఘటన దేశాన్ని అట్టుడికిస్తుంది. ముఖ్యంగా సర్వీస్ రంగంలో ఎంతో నోబుల్ గా ఉండేటటువంటి డాక్టర్స్ అంతా రోడ్డు మీద ఉన్నారు. అందరూ అడిగేది ఒకటే, ఎవరైతే ఈ అత్యాచారం చేశారో ఆ ముద్దాయిల్ని శిక్షించండి, ఆ ముద్దాయిలకు రక్షణ కల్పించకండి, ఆ ముద్దాయిల్ని శిక్షించండి. దానితో పాటుగా ఇలా ఒక హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, ఆర్జికర్ హాస్పిటల్ అంటే చాలా పెద్ద హాస్పిటల్, కానీ అక్కడ డ్యూటీ చేసే డాక్టర్స్ కి రెస్ట్ రూమ్ లేదు. ఎంత సిగ్గుచేటైన విషయం అండి. సాధికారత గురించి మాట్లాడుతున్నాం మనం. రెస్ట్ రూమ్ లేక ఆ అమ్మాయి సెమినార్ హాల్లోకి వెళ్ళి పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సెమినార్ హాల్ కి రక్షణ లేదు. అంటే పని ప్రదేశాల్లో భారతదేశంలో మహిళలకు రక్షణ కల్పిస్తామని రాజ్యాంగం గ్యారంటీ చేస్తుంటే ఇక్కడ పని ప్రదేశాల్లో స్త్రీలకు రక్షణ లేదు. మొన్న ఈ ఇష్యూ మీద ఇంకా గొడవ జరుగుతూనే ఉంది. నిన్న ఉత్తరాఖండ్ లో ఒక నర్సు డ్యూటీ చేసుకుని ఇంటికి వెళ్తుంటే ఆమె మీద అత్యాచారం జరిపి ఆమెను చంపేశారు, రుద్రపూర్ అనేటటువంటి ఊర్లో. అంటే ఎవ్రీడే అత్యాచారాలు రిపోర్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనం స్వాతంత్ర దినోత్సవాలు చేసుకుంటాం, స్త్రీలకు సాధికారతని మనం ప్రకటిస్తూ ఉంటాం. అందుకని ఇక్కడ జరిగింది ఒక జూనియర్ డాక్టర్ మీద అత్యాచారమో హత్య కాదు. ఈ దేశంలో మహిళల ఆత్మని చంపేశారు, డాక్టర్స్ ఆత్మగౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారు. వాళ్ళు ఏమడుగుతున్నారు? ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. ఆ రోజు నుంచి వాళ్ళు రోడ్డు మీదనే ఉన్నారు. వాళ్ళు ఏమడుగుతున్నారు? మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి కావాలి, మేము ఉద్యోగాలు చేసుకోవాలంటే మాకు ప్రొటెక్షన్ కావాలి, ప్రొటెక్షన్, హెల్త్ వర్కర్స్ కి ప్రొటెక్షన్ ఇవ్వండి. హెల్త్ వర్కర్ అంటే ఎవరండి? మన ఆరోగ్యాన్ని నిరంతరం కాపు కాసేటటువంటి ఒక హెల్త్ వర్కర్ రోడ్డు మీదకి వచ్చి నాకు సేఫ్టీ కావాలని అడుగుతున్నామండి. ఈ దేశం ఎక్కడుంది? ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా? అసలు ఈ దేశంలో మహిళలకి ఏమైనా రక్షణ కల్పించగలిగే స్థితిలో పాలక వర్గాలు ఉన్నాయా? ఎంత సిగ్గుచేటంటే ఆ రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ గా ఉన్నటువంటి మమతా బెనర్జీ రోడ్డు మీదకి వచ్చి వీ వాంట్ జస్టిస్ అని నినాదాలు ఇస్తుంది. ఎవరి నుంచి కావాలి ఆవిడకి జస్టిస్? జస్టిస్ చేసేటటువంటి ఒక ఉన్నతమైన స్థానంలో ఆమె కూర్చొని ఆ జస్టిస్ చేయకుండా, ఇప్పటి వరకు నిందితుల్ని గుర్తించకుండా, అక్కడ ఒక పక్క డాక్టర్స్ స్ట్రైక్ చేస్తుంటే ఒక మాబ్ వెళ్ళి ఒక 50 మంది అక్కడ వెళ్ళి ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన జరిగిన ప్రాంతాన్ని మొత్తం కడిగేసి అక్కడ ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. వీళ్ళెవరు? రేపిస్టుల బంధువులా? పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నియమించిన వాళ్ళ, లేకపోతే అక్కడ ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ చేసిన కుట్ర? ఈ మాబ్ అటాక్ ఏంటి? అక్కడ సాక్ష్యాధారాలను ధ్వంసం చేసిన దాని మీద ఇప్పటి వరకు ఏం చర్య తీసుకున్నారు? ఒక పక్క కోర్టు చెప్పింది
అక్కడ సాక్ష్యాధారాలు ధ్వంసం అవడానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్తున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుందనే నమ్మకం మనకు కలగలేదు. ఇప్పటికైనా మేము సిబిఐని అడుగుతుంది ఒకటే, ఈ బినామీ ముద్దాయి ఎవడైతే ఉన్నాడో సంజయ్ సింగ్, వాడిని పక్కన పెట్టండి, అసలు ముద్దాయిల్ని పట్టుకోండి. ముద్దాయిల్ని బినామీలను తీసుకొచ్చి రోడ్డెక్కించి మాకు ఉరిశిక్ష చేయండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు అంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థ, చట్ట వ్యవస్థ, పొలిటికల్ సిస్టమ్, ముఖ్యంగా అధికార పార్టీల యొక్క యంత్రాంగం, వాళ్ళు చెప్తున్న గొప్పలు, వాళ్ళు ఎగరేస్తున్న పతాకాలు, వీటన్నింటికి ఏమి విలువ ఉంది? ఈ దేశంలో నిజంగా ఆడవాళ్ళకి స్వతంత్రం ఉందా? ఈ దేశం కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి వాళ్ళకి ఏమన్నా విలువ ఉందా ఇక్కడ? అందుకని ఈ ముద్దాయి కాదు, ఎందుకంటే అక్కడ గ్యాంగ్ రేప్ జరిగింది. ఆ అమ్మాయి ఒంటి మీద అంత బలమైనటువంటి గాయాలు, ప్రతిఘటించినట్టుగా ఉన్నటువంటి గాయాలు, అది కాక ఆమె విజయనాలో 51 mg. ఇంకా ఒకరిని అరెస్ట్ చేసి వాడు ఉరి తీయమని వాడు మనల్ని అడుగుతాడు. 9వ తేదీన కోల్కతాలో మరొక నిర్భయ ఘటన వెలుగు చూసింది. దేశ ప్రజలంతా కూడా దిగ్భ్రాంతికి గురైనటువంటి సంఘటన, అతి అమానుషమైనటువంటి ఘటన. ఎంతో ఆశతో కష్టపడి తల్లిదండ్రులు చదివించి తమ బిడ్డ డాక్టర్ అయితే సమాజానికి సేవ చేస్తుంది, అనేక మందిని రక్షిస్తానే ఉద్దేశంతో ఈ రోజు చదివించిన ఆ బిడ్డ నైట్ డ్యూటీ చేసి అక్కడ నిర్దిష్ట సమయంలో అతి కిరాతకంగా ఆమె ప్రైవేటు భాగాల్లో రక్తసిక్తం ఉంది, కళ్ళు వెంట కూడా రక్తం వస్తా ఉంది. ఈరోజు ఒక్కడే నిందితుడు సంజయ్ మిశ్రా ఎవరైతే వాళ్ళే నిందితుడని చెప్పడం జరుగుతుంది. కానీ అక్కడ సీనియర్ డాక్టర్లు దాన్ని పూర్తిగా విశ్లేషణ చేసిన తర్వాత బహుళ వీర్యం అందులో ఉందని చెప్పడం జరుగుతుంది. దీన్ని ఎందుకు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దాస్తా ఉంది? నిజమైనటువంటి అంతకులను పక్కన పెట్టి ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఈరోజు ముద్దాయిగా చూపించడం అనేది మహిళా సంఘాల ఐక్యతకు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఘటన జరిగినప్పుడు మాత్రమే ఇటువంటి చర్యలు తూతూ మంత్రంగా చేసి అవి వదిలేస్తారు, కానీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యించింది. మనం అక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే నిందితున్నాడో ఆయన సెల్ ఫోన్ చూసుకున్నట్లయితే పూర్తిగా అశ్లీల సినిమాలు, అశ్లీల సాహిత్యాలు అన్ని ఉన్నాయి. తీరా ఆయన అంతా పోలీసులకి సహాయం చేసే ఒక ఉద్యోగి ఉన్నాడు, ఆయనకి 12,000 ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఈ రోజు మనం చూస్తే పోలీసులు ఆవులిస్తే పేజీలు లెక్క పెడతారని చెప్పి ఒక సామెత ఉంది కదా, ఆయన అంత నేర చరిత్ర కలిగినటువంటి వాడు, ఇప్పటికే 4 పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు ఎలాగ పోలీసులు సహాయంగా పెట్టుకున్నారని చెప్పేసి ఒక ప్రశ్న మేము వేస్తా ఉన్నాం. జస్టిస్ వర్మ కమిషన్ ఒక నివేదిక పెట్టింది, ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఏ రకంగా దాని మీద పూర్తిగా విచారణ జరిపించాలి అని చెప్పి అవన్నీ కూడా పూర్తిగా పక్కన పెట్టేశారు. జస్టిస్ వర్మ కమిషన్ ఏదైతే ఇచ్చిందో దాన్ని అమల్లోకి తీసుకోవాలి. అలాగే ఘటన జరిగినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో కోల్కతాలో జిల్లా కడప పట్టణ